హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి డ్రాప్ నెక్ ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అయితే ముందుగానే నేను మార్కింగ్ చేసి పెట్టాను. ఇది చెస్ట్ వచ్చేసి 32 పాయింట్ అనమాట, నడుము వచ్చేసి 28 అనమాట. అయితే నేను ఫస్ట్ 28 అంటే బై 7 కాబట్టి 28/7 4/7 చేస్తే మనకి 7 వస్తుంది. 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఉంచుకున్నాను. అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఆమ్ డౌన్ కూడా 6 ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని నేను ఇక్కడ సంక రౌండ్ అని గీసేసాను. ఇప్పుడు వచ్చేసి మీకు డ్రాప్ నెక్ ఎలా చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఒక సిస్టర్ చెప్పారు డ్రాప్ నెక్ ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే పెట్టక్క అని అడిగింది. అందుకని చెప్పేసి నేను తన కోసం ఇది చేస్తున్నాను. అయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ నుంచి కరెక్ట్గా 3.5 ఇంచులకు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే డౌన్ కూడా 3.5 ఇంచుల వరకు మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ మాదిరిగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాంటి కర్వ్ స్కేల్ని ఒకటి ఉపయోగించి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకోవాలి మనం, ఎందుకని మనకు స్టిచ్చింగ్లోకి పోతుందనమాట. ఇక్కడ మనకి మిగలాల్సింది బ్లౌజ్ రెడీ అయినాక 3.5 ఇంచులు అనేది కావాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనము నడుము బెల్ట్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి మనకి 3.5 అనేది ఇలా మార్క్ అవుతుంది కదా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/4 ఇంచ్ అనేది పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండింటికి మిడిల్ పాయింట్ అనేది మనం చూసుకోవాలి. 5.5 అని ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి టేప్ ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడి వరకు వచ్చింది కదా. ఇది సెంటర్ పాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, మనము చిన్నగా దీన్ని డ్రాప్ నెక్ని ఇలా ఇప్పుడు ఈ పాయింట్కి తీసుకుంటే మనకి చాలా పెద్దగా అయిపోతుంది హోల్. అందుకని చెప్పేసి కొంచెం ఇలా డైమండ్ షేప్లో అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇలా వక్రం పేపర్ అనేది ఒకటి దొరుకుతుంది మార్కెట్లో. దీన్ని ఇలా పెట్టాలి. మనము ఇక్కడికన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కింద కూడా సేమ్ అంతే, కింద కూడా కొంచెం క్లాత్ అనేది ఇలా ఎక్కువ పెట్టుకొని ఇలా డ్రా చేసుకున్నాం కదా, దీనిపైన మనము డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక సేమ్ ఇదే పేపర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇది డ్రా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనము దీన్ని ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇలా అనేది మనకి వస్తుందన్నమాట. సేమ్ క్లాత్ కూడా ఇలా తీసేసి ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. పెట్టి ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి లైనింగ్ అనేది కొంచెం యాడ్ చేసి పెట్టాలన్నమాట. ఇలా యాడ్ చేసి పెట్టాలి. ఇలా అనేది మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకుందాం. ముందు ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది రైట్ సైడ్ అనమాట, ఇది రాంగ్ సైడ్. మనం రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి లైనింగ్ మీద ఇది అనేది ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి ఇలా చుట్టూ కుట్టేయాలి. ఇక్కడ ఈ లైన్ పైన మనం చిన్నగా కుట్ట వేసుకోవాలన్నమాట. ఇలా కదలకుండా అనేది ముందే పిన్ను పెట్టుకోవాలి. ఇలా వేసేయాలన్నమాట. ఇలా చిన్నగా హోల్డ్ చేసేసుకొని ఇలా జస్ట్ 1/2 ఇంచ్ మందం ఉంచుకొని ఇలా మొత్తము కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా అక్కడక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మొత్తము ఇందులోకి ఇలా తీసుకోవాలన్నమాట. లోపలికి టర్న్ చేయాలి. తిప్పేసుకున్న తర్వాత మనము దీన్ని సాఫ్ట్ అనుకుంటా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా రౌండ్ అనేది మనం వేసేసుకుంటే మనకి ఇలా నీట్గా అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఈ పేపర్ని ఇలా వక్రం పేపర్ని ఇలా పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. మనకి పైన రావాలి కదా 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే డౌన్ మనం 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 3.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకుందాం. ఇలా వక్రం స్కేల్ని తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూరా ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూరా క్లాత్ ఈ పేపర్ అనేది క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్లో డాట్ పెట్టుకున్నాం కదా, ఖర్చు అనేది టక్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఇదే టక్స్ మీద ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది కదలకుండా పెట్టుకొని ఈ లైన్ మీద మనము స్టిచ్ వేసుకుందాం. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసేసి జస్ట్ 1/2 ఇంచ్ అంత మందంలో ఉంచేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇలా చుట్టూరా టక్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలా తిప్పేసుకొని పైనంగా స్టిచ్ వేసుకుందాం. ఇలా నెమ్మదిగా క్లాత్ అనేది చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే క్లాత్ ఎగుడు దిగుడుగానే వస్తుంది. ఇలా అనేది వచ్చింది కదా, ఇప్పుడు మనము వెనకాల డాట్స్ అనేది వేసుకుందాం. పట్టేసుకొని డాట్స్ వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని నడుము బెల్ట్ అనేది వేసుకోవాలి. లేసి ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఇది మనం తిప్పేసాం కాబట్టి పైపింగ్ లేదు కాబట్టి అందుకనే మరి ప్లెయిన్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను. ఇలా చివరి వరకు వేసిన తర్వాత కొంచెం ముందుకు వెనకని ఇప్పుడు ఇక్కడి వరకు లేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఉంది కదా, మనము దీన్ని ఈ లైన్స్ మొత్తము ఇది బో చేస్తున్నాను అనమాట. ఏమో అనుకోకండి, చిన్న బో అని చేస్తున్నాను. శారీకి ఎక్కువగా క్లాత్ లేదు కాబట్టి చిన్న బోని చేస్తున్నాను. ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఇక్కడ చిన్నగా ఒకటి చిన్న హోల్ అనేది చేద్దాం. ఈ హోల్లో నుంచి ఇలా క్లాత్ అనేది తీయాలన్నమాట. ఇలా వస్తుంది కదా, అప్పుడు మనము చిన్నగా ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇలా ఇలా పట్టుకుంటే బోన్ అనేది రెడీ చేసుకోవాలి. చేయడానికి ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చాక కొంచెం క్రాస్గా చేయాలన్నమాట. దీన్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. 2 ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా సేమ్ ఇందాక బో తిప్పేసినట్టుగా తిప్పేసేయాలన్నమాట. నేనైతే నాకు నచ్చినట్టుగా తీస్తున్నాను. నాకు దీంతో బాగా అలవాటు. అందులోనూ పెద్దగా లేదు కదా, మొత్తం ఫ్రీ సైజ్ కాబట్టి ఇలా అనేస్తే తక్కువ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇలా సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. మనకి డోరీది అయితే కష్టం అన్నమాట, చాలా సన్నగా రావాలి కాబట్టి. బో అనేది మనం రెడీ అయింది కదా, ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నాం. చిన్నవి వైట్వి హ్యాంగింగ్స్ లాగా పూసలు ఉన్నాయి, అవి తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. లుక్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే మనకి బ్యాక్ డిజైన్ అయితే రెడీ అయింది. ఇలా పూసలు అనేది వేసాను మిడిల్లో, కింద వచ్చేసి ఇలా బో చేసేసాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏదైనా డిజైన్ కావాలన్నా మీరు కామెంట్లో
చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ని ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి మనకి 32 అండి. 32/4 చేస్తే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుంది. 8 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. అలాగే నడుము వచ్చేసి 28/4 కాబట్టి మనకి 4 చేస్తే మనకి 7 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. 7 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 8 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇది ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఖర్చు అనేది ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. అయితే ముందు హైట్ వచ్చేసి మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఎందుకు అనుకోకుండా ఇక్కడ హైట్ వచ్చేసి మనకి 14.5 ఇంచ్ అనేది ఉందన్నమాట. బ్లౌజ్ యొక్క యాక్చువల్ పొడవు ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట కింద. ఎందుకంటే దీనికి క్రాస్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అనేది కిందికి డౌన్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా మనం 6 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనము 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని మనము రౌండింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది ఎక్స్ట్రా, ఇది మనకి ఇందులో లేదనమాట. ఎందుకంటే ఉక్సు పట్టి కాజా పట్టి కోసమని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఎక్స్ట్రాగా ఎందుకు వచ్చింది అంటే ప్రిన్సెస్ కట్ అనేదానికి ఇక్కడ యాడ్ ఎందుకు అవుతుందంటే మనకి ఇక్కడ కట్ చేసినప్పుడు 2 ఇంచెస్ అనేది కట్ చేసుకున్నాం కదా, అందుకోసమని ఇక్కడ 2.5 ఇంచ్ 2.5 అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఏ సైజు బ్లౌజ్ వారికైనా, చిన్న సైజుకైనా, పెద్ద సైజుకైనా కంపల్సరీ ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ యొక్క షేప్ ఎలా తీయాలి అంటే ఇది వచ్చేసి 32 కాబట్టి మామూలు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి దీని హైటు పైనుంచి 10 ఇంచెస్ అని 10 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే హైట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి మనము ఇక్కడ కింద నుంచి 3.5 అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఇంచ్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ డాట్ అనేది ఇదనమాట. ఈ ప్లస్ మార్క్ ఉంది కదా, ఇక్కడికి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇది యొక్క డాట్ యొక్క వెడల్పు ఎంత ఉండాలంటే కంపల్సరీగా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అనేది ఉండాలి. నేను వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు హైట్ వచ్చేసి 2 ఇంచెస్ స్ట్రైట్ లైన్ ఉండాలన్నమాట. తర్వాత ఇలా చిన్నగా డౌన్ చేసుకుంటూ ఇలా ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా అనేది మనము డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్గా ఈ మిడిల్ ఉంది కదా, ఈ పాయింట్ వరకు ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా తీసుకున్నాక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 లైన్ అంత మందంలో ఇలా ఒకటి అనేది తీసుకోవాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము సంకలోతు తీసుకుందాం. సంకలోతు 30 ఇంచ్ తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ కాదు, 30 ఇంచ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని లాస్ట్లో ఈ లైన్లోకి అనేది మనకి టచ్ కావాలన్నమాట. ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ అనమాట. నెక్ మనకి ఇది 3.5 ఇంచ్ అనేది నెక్ యొక్క వెడల్పు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడికి 3.5 తీసుకున్నాము కదా, డౌన్ వచ్చేసి మన ఇష్టం. మనము ఈ బ్లౌజ్కి వచ్చేసి 32 చెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా 7 ఇంచెస్ అనేది మనము డౌన్ తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా సేమ్ 3.5 అనే దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము స్కేల్తో డ్రా చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన షేప్ అనేది మనము డ్రా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా రౌండ్ అయినా, స్క్వేర్ అయినా, సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇలా నేను వచ్చేసి ఈ నెక్ అనేది తీసుకుంటున్నాను. ఏదైనా రౌండ్ అయినా తీసుకోవచ్చు, నేనైతే ఇది తీసుకోవాలని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి కరెక్ట్గా ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ నుంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట.
మనకి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ కింద నుంచి డ్రా చేసుకున్నాం కదా, ఇది కూడా ఇలా కట్ చేసేయాలి. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు నెక్ కూడా మనము కట్ చేసుకుందాం. ఇవి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసి లైనింగ్ జాయింట్ చేస్తాను. ఇలా లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా మనము కట్ చేసేయాలన్నమాట. ఇలా ఉంది కదా, దీన్ని ఈ ఎడ్జ్కి ఇలా పెట్టేసి జస్ట్ 1/4 ఇంచు మందంలో మనము కుట్టు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ వేయాలన్నమాట, ఎందుకంటే మనకి మంచి షేప్ అనేది రావాలి కాబట్టి. ఇదే విధంగా సేమ్ రెండో సైడ్ కూడా మనము ఇలాగే జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మనము చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము నెక్ బెల్ట్ వేసుకుందాము. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మామూలు బ్లౌజులకు ఎలా చేసుకుంటామో అలా రెడీ చేసేసి మనము దీనికి ఇలా వేసేసుకుందాం. చూసుకుంటే ఇలా నెక్ యొక్క షేప్ అనేది చేంజ్ కాకుండా ఇలా నెమ్మదిగా తిరుగుతూ మనము వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా తిరగడానికి, నెక్ అనేది మనకు మంచిగా తిరగడానికి టక్స్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ దీనిపైన ఒక కుట్ట అనేది ఇలా వేయాలన్నమాట. చిన్నగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకొని మలిపేయాలి. ఇక్కడ కుట్టి వేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు చాలామంది. నేనైతే వేస్తాను, ఎందుకంటే హెమ్మింగ్ చేయాలి కాబట్టి. హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తూ ఉంటాను అన్నమాట. హెమ్మింగ్ చేసిన వెంటనే తీసేస్తాను. ఈ విధంగా సేమ్ రెండో సైడ్ కూడా ఇలాగే మనము నెక్ బెల్ట్ వేసేసుకోవాలి. నడుం బెల్ట్కి ఇలా మనము రైట్ లైన్లో ఉండేవి తీసుకొని జాయిన్ చేసేసుకోవాలి. మనం ఇలా నెక్కులు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసుకున్నాం. ముందుగా ఉక్సు పట్టి అనేది వేసుకున్నాం. ఇక్కడ ఫోల్డ్ అనేది చేయాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనము నెక్ వేసేసాం కాబట్టి ఫోల్డ్ చేసి వేసుకోవాలన్నమాట. జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్లో. ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాం. ఇది కాజా పట్టి రాంగ్ సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ నుంచి పెట్టుకుంటే మనకి రైట్ సైడ్లో కాజా పట్టి అనేది వస్తుందన్నమాట. దీనికి ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట. కాజా పట్టికి లైనింగ్కి అయితే ఓన్లీ లైనింగ్, సారీ ఉక్సు పట్టికి అయితే ఓన్లీ లైనింగ్కే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము మిషన్తో అయినా కాజాలు వేయచ్చు, లేదంటే చేతితో అయినా వేయచ్చు. నేనైతే చేతితోనే వేస్తాను కాబట్టి నార్మల్గా కుట్టు వేసిస్తాను. చూడండి, మనకు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుము దగ్గర కూడా బెల్ట్ అనేది వేసుకుందాం అన్నమాట. ఇక్కడికి వచ్చాక జస్ట్ ఒక ఫోల్డ్ అనేది ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెడితే మనకి నీట్గా వచ్చిందనమాట, మంచిగా అనేది తిరుగుతుంది. ఇక్కడ మనం ఎంత తీసుకుంటున్నామో కాజా పట్టి దగ్గర, ఉక్సు పట్టి దగ్గర కూడా సేమ్ అంతే సైజులో తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా
సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మాత్రం కొంచెం ఇలా కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ తిప్పి సేమ్ వెనకాల ఎలా వేస్తామో బెల్ట్ సేమ్ అదే విధంగా. ఓకే, మనకి పట్టి తిప్పేసాం కదా, చూడండి సేమ్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మనము చిన్నది లేస్ అనేది వేద్దాం. చూడండి ప్రిన్సెస్ కట్ ఎంత అందంగా అనేది అనిపిస్తుంది మనకి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను.